బాలీవుడ్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇది ఎలా జరిగిందంటే, ఆదివారం నాడు ఉదయం 5 గంటలకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ నివాసమైన ముంబైలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పులు జరిపారు. అసలు వీళ్ళెవరు? సల్మాన్ ఖాన్ ను ఎందుకు చంపాలి అనుకున్నారు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఇద్దరు వ్యక్తులు లారెన్స్ బిష్నో గ్యాంగ్ కి చెందిన వాళ్ళు అని తెలిసింది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ కు సోషల్ మీడియా ద్వారా మెయిల్స్ ద్వారా బెదిరించారు. కానీ ఈసారి ఇంటి వరకు వచ్చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత లారెన్స్ బిష్నో తమ్ముడు అన్మోల్ బిష్నో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో, నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇది ట్రైలర్ మాత్రమే, నీకు మా గురించి తెలుసు, మమ్మల్ని పరీక్షించొద్దు, ఈసారి తుపాకీ నీ ఇంట్లో పేలుతుందని సల్మాన్ ఖాన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ లారెన్స్ బిష్నో ఎవరు? ఇతని వయసు 31 సంవత్సరాలు. పేరు లారెన్స్ బిష్నో. ఇతను ఒక గ్యాంగ్స్టర్. ఇతను సిద్ధు మూసేవాలా మర్డర్ కేసులో నిందితుడు. ఇతని స్నేహితుడైన ఓల్డీ బారర్ కలిసి పంజాబ్ సింగర్ అయిన సిద్ధు మూసేవాలను చంపేశాడు. అసలు ఇప్పుడు ఇతను సల్మాన్ ఖాన్ ను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు? దీనికి కారణం 1998లో సల్మాన్ ఖాన్ జింకలను వేటాడేవాడు. ఇది చేయడం లారెన్స్ బిష్నోకి నచ్చలేదు. ఎందుకంటే బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు జింకలను పవిత్రంగా పూజిస్తారు. అందుకోసం బిష్నోయ్ సల్మాన్ ఖాన్ ను బిష్నో కమ్యూనిటీ వాళ్లకు క్షమాపణ చెప్పాలని కోరాడు. లేకపోతే సల్మాన్ ఖాన్ కు మరణం తప్పదని తెలిపాడు. దీంతో 2022 నుంచి సల్మాన్ ఖాన్ కు ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంది. అతని రక్షణ కోసం గన్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు.